ప్రమోద్ వీరమరణంపై పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ తరపున ప్రమోద్కి నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎప్పుడూ నిబద్ధతతో ఉంటారని డీజీపీ తెలిపారు. ఎలాంటి నేరస్తులనైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగం, ప్రమోద్ పదవీ విరమణ వరకు శాలరీ అందజేయనున్నట్లు ప్రకటించారు. అదనంగా 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని తెలిపారు. పోలీసు భద్రతా సంక్షేమ నిధి నుంచి 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 8 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. రేపు అమరవీరుల సభలో సీఎం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని డీజీపీ వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ మృతి చెందాడు. జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ చేతిలోని గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు రియాజ్పై ఎన్కౌంటర్ చేశారు. మొన్న ఏఆర్ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేశాడు. నిన్న ప్రమోద్పై దాడి చేశాడు రియాజ్. నిజామాబాద్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు షేక్ రియాజ్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వాహనాల దొంగతనం కేసులో రియాజ్ని అదుపులోకి తీసుకుని బైక్పై తీసుకువెళ్తుండగా కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రియాజ్పై 42కు పైగా కేసులు ఉన్నట్లు సమాచారం. అతడు ఇప్పటికే 4-5 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు తీవ్రంగా స్పందించి నిందితుని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.